టీడీపీ మీడియాపై ఇప్పుడు సిబిఐ కోర్టు చర్యలు తీసుకుంటుందా లేదా? జగన్మోహన్ రెడ్డి గురువారం కోర్టుకు హాజరయ్యారు. అంతకంటే 2 రోజుల ముందు నుంచే నెగిటివ్ గా ప్రచారం మొదలు పెట్టారు. కోర్టు మెట్లకపోతున్న జగన్మోహన్ రెడ్డి అంటూ. తీరా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో పబ్లిక్ వస్తే దాని మీద నెగిటివ్ ప్రచారం చేశారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకే గంట టైం ఇచ్చారంటూ పూర్తిగా తప్పుదోవ పట్టించేలాగా కూడా వార్తలు ప్రసారం చేశారు. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడి ఉన్న విజువల్స్ లీక్ చేసేశారు. అక్కడున్న వాళ్ళు ఎవరో రహస్యంగా సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు వీటన్నిటిని. వాటిని ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చూడండి జడ్జి దగ్గర నిలబడ్డాడు ఎదురుగా అని. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి జడ్జి పక్కన చైర్ వేసుకొని కూర్చోవాలా మరి? అంటే మిగిలిన రాజకీయ నాయకులు కోర్టుకు వెళ్ళినప్పుడు ఇలా కాకుండా కాలు మీద కాలు వేసుకొని ఏమైనా అక్కడ కూర్చుంటున్నారా? లాయర్లతో కలిసి జగన్మోహన్ రెడ్డి అక్కడ నిలబడితే దాన్ని చూడండి అంటూ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తారు? జడ్జికే న్యాయస్థానానికే గంట టైం ఇచ్చినంత అహంకారి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రచారం చేశారు. ఇప్పుడు అక్కడ న్యాయమూర్తి మీద గౌరవంగా లాయర్లతో కలిసి నిలబడి ఉంటే చూసారా జగన్మోహన్ రెడ్డి ఎలా నిలబడ్డారు అని మళ్ళీ ఇక్కడ ఇట్లా కూడా ప్రచారం చేస్తున్నారు. అహంభావి అయితే నేను చైర్ వేసుకొని కూర్చోవాలి కదా, వీళ్ళ ప్రకారం అయితే చేయలేదు కదా. ఇది ఒక ఎత్తు అయితే సెల్ ఫోన్లో ఎవరో రికార్డ్ చేశారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చివరికి సరే సోషల్ మీడియాలో అంటే పక్కన పెడతాం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ వీడియోని ఎందుకు ప్లే చేస్తున్నారు? ప్రధాన టీవీ ఛానళ్ళకి తెలుసు కదా, అసలు కోర్టు లైవ్ ప్రసారాలని కూడా డైరెక్ట్గా ఇవ్వడానికి లేదు. కోర్టు అధికారికంగా ఇచ్చే లైవ్ లింకుని కూడా కోర్టు దగ్గర అనుమతి తీసుకొనే ప్రసారం చేయాల్సి ఉంటుంది. అలాంటిది కోర్టులో ఏకంగా సెల్ ఫోన్లో ఒక వ్యక్తి ఎవరో రికార్డ్ చేస్తే దాన్ని తీసుకొని వచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రసారం చేస్తూ ఉన్నారంటే అంటే కోర్టులు అంటే లెక్కలేదు ఈ మీడియాకి అన్నది అర్థమవుతుంది. సిబిఐ కోర్టు మమ్మల్ని ఏం చేయగలుగుతుంది అన్న ధైర్యం కాకపోతే న్యాయమూర్తి అనుమతి లేకుండా కోర్టు అనుమతి లేకుండా ఎవరో ఒక ఆకతాయి రికార్డ్ చేస్తే దాన్ని తీసుకొని వచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రసారం చేసే పరిస్థితికి వెళ్ళారంటే కోర్టులు ఏమీ చేయలేవు. కోర్టులు ఏమనుకుంటే మనకేమి, అసలు కోర్టులు గౌరవం అంటే లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని టీచ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని అవమానించాలి. ఈ వీడియోని పట్టుకొని జడ్జి ముందు ఇలా నిలబడతాడు జగన్మోహన్ రెడ్డి విచారణకు వెళ్ళినప్పుడు అని చూపెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా హాజరుపరిచారు కదా ఒక టైంలో. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయమూర్తి మీద నిలబడకుండా కుర్చీలో కూర్చున్నారా? మిగిలిన రాజకీయ నాయకులంతా వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళంతా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారా? అసలు ఇప్పుడు సిబిఐ కోర్టు ఏం చేస్తుంది? ఒక విధంగా న్యాయస్థానాన్ని న్యాయమూర్తిని అవమానించండి. న్యాయమూర్తి విజువల్స్ కూడా రికార్డ్ చేశారు. ఇవి చేసి సోషల్ మీడియాలో పెడితే మెయిన్ స్ట్రీమ్ మీడియా అందుకుంది. ఇప్పుడు ఈ వీడియో ఎక్కడ ఎవరు రికార్డ్ చేశారు, ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎలా వచ్చింది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలా ప్రసారం చేసింది, దీనిపైన సిబిఐ కోర్టు ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నదైతే చూడాలి.